హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య లతాస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తుంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా పైకి తన పని తాను చేసుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండటమే మోదీ శైలి. అవతల వాడికి అవకాశం ఇవ్వడం, అవతల వాడిని మాట్లాడనీయడం మోదీకి తెలిసిన మరో విద్య. అది చెడు కానంత వరకే మోదీ భరిస్తారు. ఒకవేళ అవతల వాళ్ళ నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో మాత్రం మోదీ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా విశేష అభిమానం సంపాదించుకున్న మోదీ యుద్ధ వ్యూహాలను చూసిన ప్రపంచ మిలిటరీ వ్యూహకర్తలు, విశ్లేషకులు నివ్వెరపోతున్నారు. ఎడమవైపు సంధి చేస్తారు, కుడివైపు తిరుగుతారు. ఇది మనకు మోడీ ప్రసంగంలో తరచూ కనిపిస్తూ ఉంటుంది. మరి మోదీ గారి వ్యూహాలు కూడా ఇలానే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులే కాకుండా ఆ దేశ కవ్వింపు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. గత కొన్నేళ్లుగా మోదీ యుద్ధ తంత్రాలను దాయాది దేశం పాకిస్తాన్ పసిగట్టలేకపోతుంది. అందులో బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ రెండింటికి ముందు ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ బహిరంగ ప్రదర్శనే కాక ఆయన ప్రసంగాలు కూడా ప్రశాంతంగా కనిపించాయి. మోదీ అసలు ఉద్దేశాన్ని బహిర్గతపరచలేదు. ఈ రెండు సమయాల్లోనూ సూదిమునంత ఖచ్చితత్వంతో తాను చేయబోయే ఆ దాడులను ఆయన అమాయక మొహం వెనుక దాచిపెట్టారు. బాలాకోటి దాడి వ్యూహం తరహాలోని ఈసారి కూడా ప్రధాని మోదీ వ్యూహాలు పాకిస్తాన్ను నివేరుపరిచాయి. దాడికి ముందు ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్ తో, మాస్టర్ మైండ్ యుద్ధ తంత్రంతో ఆపరేషన్ సింధూర్కు ముందు ప్రదర్శించిన వైఖరి, బాలకోట్కి ముందు ఆయన ప్రదర్శించిన వైఖరి పాకిస్తాన్ను అయోమయంలో పడేసింది. 2019లో బాలాకోట్ దాడులకు ముందు ఆయన ప్రయాణ ప్రణాళికలో పాటు ఆయన ప్రసంగం, ప్రస్తుత ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఆయన వ్యూహాలు, యుద్ధ తంత్రంలో మాస్టర్ క్లాసులు శత్రువును అచేతనం చేసి మోగబోలే చేసే, ఒకసారి చేస్తే యాదృచ్ఛికం కానీ మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయడం అంటే ప్రపంచం అనే వేదికను నివేరుపరచడే. ఇది మోదీకి సాధ్యమైనంత యుద్ధ తాండవం అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. రెండు దాడులకు మధ్య ఉన్న సారూప్యతను పరిశీలిస్తే అవి ఖచ్చితంగా ఆశ్చర్య చేతుల్ని చేయడమే కాకుండా బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రదర్శించిన తంత్రం నుండి ఎలాంటి పాఠం నేర్చుకోనందుకు పాకిస్తాన్ తన చెప్పుతో తన్నే కొట్టుకుంటుంది. 30 నిమిషాల పాటు జరిగిన ఆనాటి తన ప్రసంగంలో ఏమాత్రం ఆందోళన కానీ ఒత్తిడి లేని వ్యక్తిలా ప్రశాంతంగా ఆయన మాట్లాడారు. జోకులు వేస్తూ భారతదేశంలో ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చినందుకు పొరుగువారిని విమర్శించడం వినడానికి ప్రేక్షకులకు ఆసక్తిగా కనిపించినప్పటికీ పాకిస్తాన్ అనే పదాన్ని ఒక్కసారి కూడా పలకలేదు. ఆ సందర్భంలో మోదీ బాడీ లాంగ్వేజ్ ను పరిశీలిస్తే ఎలాంటి అంచనాకు రాలేదు. యుద్ధ కళలో నిష్ఠాతులు ఏమంటారంటే, మీకు మీ శత్రువు గురించి పూర్తిగా తెలిస్తే యుద్ధంలో ఓటమికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెప్తారు. పాకిస్తాన్ మోదీ పూర్తిగా చదివేశారు, కానీ ఆయన్ను అంచనా వేయడంలో పాక్ మళ్ళీ ఫెయిల్ అయింది. అందుకే గెలుపు ప్రతిసారి మోదీని వరిస్తుంది. మన ప్రధాని మోదీ విజయ రహస్యం ఇది. జై హింద్,